దీంట్లో బయట తెచ్చే లేము మంచి జరుగుతుంది రండి ఇదిగోండి కొబ్బరి ముక్కలు ఈరోజు భూపతిరావు కాలనీ నందు భూపతిరావు గారి జ్ఞాపకార్థంగా భూపతిరావు కాలనీ ఉంది ఆయన పేరు మీద పెద్దలు ఎమ్మెల్యేగా ఆయన సేవలు భద్రాచలంలో అనేక విధాలుగా దాంతోపాటు మరి కుమారులు కూడా ఈరోజు ఒకటి తెచ్చి ఇతర రంగాల్లో ముందుండి ప్రజాసేవ చేసుకుంటూ అలానే ఈరోజు తన మనం ఆర్చి వాళ్ళ కోరిక మేరకు కుమారుల కోరిక మేరకు మరి ఆ కాలనీ వాసుల కోరిక మేరకు ఒక ఆర్చి కట్టడం జరిగింది. కాలనీ జడ్జి గారు దాంట్లో ఇంతకుముందు గతంలో వచ్చిన తర్వాత ఒకసారి అడగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాల భాగంగా చాలా వరకు భద్రాచలంలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా సీసీ రోడ్ల విషయం కానీ చాలా వరకు ఫిల్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు భద్రాచలం డెవలప్మెంట్ చేయాలని ఒక కోరికతో ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు ఈ కేకే ఫంక్షన్ హాల్ దగ్గర చివరిలో ఉన్న డ్రైనేజ్ని స్ట్రీమ్లైన్ చేయడానికి కట్టడానికి ఈరోజు ఇక్కడ నుంచి కరకట్ట వరకు సూవేజ్ కెనాల్ని ప్రపోజల్ చేయడం జరిగింది. ఇది చాలా గతంలో కూడా ఒక మనిషి ఇందులో పడి చనిపోవడం జరిగింది. అలానే భద్రాచలం మురికి వాటర్లన్నిటినీ బాగు చేసే దాంట్లో ఈరోజు ఇప్పటివరకు చాలా కాలనీ కట్టాము. దీంట్లో ఇది పెద్ద డ్రైనేజ్ సిస్టానికి ఒక కొబ్బరికాయ కొట్టడానికి మా నాయకులు అందరూ కూడా పెద్ద నాయకులు కూడా ఈరోజు సీనియర్ నాయకులు రవికుమార్ గారు కానీ రమాకాంత్ గారు కానీ సత్యాల గారు కానీ అఖిల్ తిరుపతిరావు గారు కానీ అనేక నాయకులు రాజీవ్ కానీ మరి నాగేశ్వర గారు కానీ అందరం వచ్చాం. ఈరోజు భద్రాచలంలో ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా బ్యూటిఫికేషన్ కొరకు ఈరోజు డ్రైనేజ్ సిస్టాన్ని అనేక వార్డులుగా అని ఈరోజు శుభ్రపరిచాం. ఇంకా మిగిలిన కెనాల్స్ అన్నీ కూడా డెవలప్ చేశాను. ఈరోజు ఇంకా చాలా శంకుస్థాపన చేసి వాటిని ఉన్నాయి. అదేవిధంగా వాటిని ఓపెనింగ్ చేసి చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ అయింది. వాటిని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తాం. ఈరోజు ప్రజలందరికీ ఒకటే మనవి, కరకట్ట వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాచలం అభివృద్ధి కొరకు కూడా 34 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మాడవీధి ఏదైతే కావాలనుకున్నారో ఆ రోజు ప్రజలందరూ కూడా దాని కొరకు 34,000 కోట్లు పైసలుకును ఈరోజు ప్రతి ఇంటికి ఇచ్చి వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చి R&R ప్యాకేజ్ ఇచ్చి ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళని ఈరోజు భద్రాచలం అభివృద్ధి కొరకు సహకరించిన అక్కడ చుట్టుపక్కల ఏవైతే 41 ఇళ్ళు ఉన్నాయో వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. వాళ్ళు ఎప్పటి నుంచో కట్టుకున్న పూర్వం నుంచి వచ్చిన ఇళ్లను కూడా జ్ఞాపకార్థకాన్ని కూడా ఈరోజు అభివృద్ధి కొరకు వాళ్ళు దానాధర్మాలు చేసి మన కొరకు అభివృద్ధి కావాలి, భద్రాచలం టెంపుల్ అభివృద్ధి కావాలి, భద్రాచలం అభివృద్ధి కావాలని వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుద్దని మనవి చేస్తున్నారు. అదేవిధంగా చాలా సంవత్సరాల నుంచి మన బైఫర్కేషన్ అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి రాని విధంగా ఈరోజు మనకు ఒక సాంప్రదాయం ఉండేది. భద్రాచలం అంటేనే తిరుపతి తర్వాత రెండో అయోధ్యగా మన అయోధ్యలో భాగంగా రెండో అయోధ్య దక్షిణాది రాష్ట్రం రెండో అయోధ్యగా భద్రాచలంని
ఇంకా అభివృద్ధి చేయాలి. 10 సంవత్సరాలు ఇగ్నోర్ అంటే మర్చిపోయి ఉన్నాం. దాన్ని మళ్ళీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం పక్షాన మనం పట్టు వస్త్రాలు, మన ముత్యాల తరం వాళ్ళు తీసుకొచ్చి మనం రేపు శ్రీ సీతారామ కళ్యాణ్ మొన్న వైభవంగా 6వ తారీఖున వైభవంగా అందరు మంత్రులతో వైభవంగా జరగడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ రోజు పటాభిషేకం గవర్నర్ గారు కూడా భద్రాచలం రావటం దీనికి అభివృద్ధికి ఇంకా పునాది వేసినట్టు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వెళ్తే భద్రాచలం ఏం చేయాలంటే ఇంకా డ్రైనేజ్ సిస్టాన్ని అదేవిధంగా 5 పంచాయతీలను కలిపి బాగుంటుందంటే సానుకూలంగా నేను అవతల ముఖ్యమంత్రి గారితోనూ అటు సెంట్రల్తోనూ మాట్లాడి ఖచ్చితంగా 5 పంచాయతీలు కలిసేదాంట్లో నేను కృషి చేస్తానని ముఖ్యమంత్రి గారు కూడా అనడం జరిగింది. 5 పంచాయతీలు కలిసి ఇంకా బ్రహ్మాండమైన బ్యూటిఫికేషన్ జరుగుతుంది. భద్రాచలంకి తిరుగులేనిగా ఒక పెద్ద సిటీగా మహాసిటీగా పోయే అవకాశం ఉంటుంది. ప్రజలందరికీ ఒకటే మనవి, ఎక్కడన్నా డ్రైనేజ్ సిస్టంలో కానీ కొద్దిగా మనం తెలుగులు కానీ కొద్ది స్థలంగా ఉంటే మీరు కోఆపరేట్ చేయాలి మనవి. మనము ఈ మురికి వాడల్లో ఉండదు. మురికి వాడల్లో ఉంటే మీకు తెలుసు అనేక వ్యాధులు వస్తాయి, మీకే మన ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ మురికి వాడలు లేకుండా మనం క్లీన్ అండ్ గ్రీన్ సిస్టాన్ని భద్రాచలాన్ని పాటిద్దామని అందరికీ మనవి చేసుకుంటూ, సహాయ సహకారాలు మీ ఉంటేనే అభివృద్ధికి మనం ముందుకెళ్తామని అందరికీ మనవి చేసుకుంటూ, ఈరోజు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత అందరి సహాయ సహకారాలతో ఈరోజు చాలా డ్రైనేజ్ సిస్టాన్ని విన్నాం. ఇంకా ఎవరైతే ఇండ్లు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనం టెంపుల్ అభివృద్ధికి ఎలా అయితే కోఆపరేట్ చేశారో అలానే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్డు కానీ కట్టడానికి ప్రజలకు కూడా ఇళ్లలో ఏమైనా చిన్న ముఖ్యతను పోతే దాన్ని కూడా సహకరించాలని అందరికీ మనవి చేసుకుంటూ, మీరు సహకరిస్తే అభివృద్ధికి మేము ముందెళ్తామని అందరికీ మనవి చేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.